హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు హెయిర్కి హెన్నా అంటే హెయిర్ కలర్ పెట్టుకోవడం ఎలానో చూపిస్తున్నాము. సో ఇక్కడ వాటర్ తీసుకొని ఫస్ట్ డికాషన్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నార్మల్ టీ డికాషన్ ఎలా ఉంటుంది, షుగర్ వేయకుండా 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, లవంగాలు, క్లోవ్స్ వేసి మీరు రంగోలీ కానీ నిప్పూర్ కానీ ఏదైనా హెన్నా తీసుకొని, సో ఇక్కడ 2 మెంబర్స్కి కాబట్టి 2 ప్యాకెట్స్ కర్డ్ అండ్ ఆ డికాషన్ని వడగట్టుకొని వేసేసుకొని నైట్ అంతా ఇది నాననివ్వాలి. సో ఒక నైట్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 8 to 12 అవర్స్ మనం స్టోర్ చేస్తే దాంట్లో ఉన్న డై రిలీజ్ అయ్యి మన హెయిర్కి మంచి కలర్ ఇస్తుంది అనమాట. సో ఇంకా మంచి కలర్ కోసం బీట్రూట్ అయితే తీసుకున్నాము. ఒక బీట్రూట్ మిక్సీ చేసి దాని జ్యూస్, ఎగ్, యాక్చువల్గా ఎగ్ వైట్ స్మెల్ పడని వాళ్ళు ఓన్లీ ఎగ్ వైట్ వేసుకోండి. అండ్ ఎగ్ వైట్ ఏంటంటే షైనింగ్ కోసము. ఒక లెమన్ ఏంటంటే డాండ్రఫ్ని తీసేస్తుంది అనమాట. డాండ్రఫ్ అలాంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే, స్మెల్ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటే లెమన్ వేసుకుంటే పోతుందన్నమాట. సో అండ్ బీట్రూట్ జ్యూస్ ఈజ్ ఫర్ కలర్ అనమాట, మంచి కలర్ ఇస్తుంది. అండ్ నార్మల్ హెన్నా కలర్ కన్నా ఇంకొంచెం పింకిష్ షేడ్ వస్తుంది అనమాట, బాగుంటుంది. సో అలా ప్రిపేర్ చేసుకొని నైట్ డై రిలీజ్కి వదిలేసాక ఎర్లీ మార్నింగ్ బీట్రూట్ జ్యూస్, ఎగ్, లెమన్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో అప్పుడు పెట్టుకునే ఒక 15 minutes ముందు అవి వేసి పెట్టేసి ఇలా లేయర్ అప్లై చేయాలి. లేయర్ అంటే కొందరు ఏం చేస్తారంటే నార్మల్గా అప్లై చేసేసి బన్ చుట్టేసి పెడతారు. అది ఎవ్రీ హెయిర్కి అంటదు. సో అది ఎవ్రీ హెయిర్కి మనకి ప్రోటీన్, ఎగ్లో ఉన్న ప్రోటీన్, ఆ సిల్కీనెస్, లెమన్ వల్ల మన హెయిర్లో డాండ్రఫ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ హెయిర్కి కలర్ రావాలన్నా కూడా సో ఎవ్రీ లేయర్ అలా తీస్తూ పెడుతూ పెట్టుకుంటే మంచి కలర్ అండ్ రిజల్ట్ కూడా బాగుంటుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇంకా మనం కావాలంటే మందారం పౌడర్ వేసుకోవచ్చు, నీమ్ పౌడర్ వేసుకోవచ్చు, లైక్ హెయిర్కి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే. సో ఇట్స్ అ వెరీ బెనిఫిట్ థింగ్. బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. నార్మల్గా ఇట్లా డైస్ ఇలా వేసుకోకుండా దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అలా హెయిర్కి ఒక్కొక్క లేయర్కి ఫుల్ పెట్టి అలా కొంచెం బన్ చుడుతూ రావాలి. సో దట్ ఏంటంటే ఎవ్రీవేర్ అంతటా మనకి మంచిగా వస్తుంది అనమాట. లేదు అంటే ఇంకో ఆప్షన్ కూడా చేయొచ్చు. ఫస్ట్ అలా ఒక లేయర్కి మొత్తం రాసేసి అన్యూజ్డ్ కోంబ్ ఉంటుంది కదా, పాత కోంబ్, దాంతో ఫుల్ ఇలా అనేస్తే మొత్తం ఈచ్ అండ్ ఒక చిన్న వెంట్రుకలకి కూడా వస్తుందన్నమాట. సో దట్ ఈజ్ ఆల్సో అ థింగ్. సో ఇలా ఏ పిన్ లేకుండా కూడా సెక్యూర్ చేయొచ్చు బన్ని. సో అలా పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 1 hour ఈజ్ ఎనఫ్. ఇంకా ఉంచుకోగలము అనుకునే వాళ్ళు 1.5 hour, 1 hour 45 minutes ఈజ్ ఎనఫ్. బికాస్ అది మాయిశ్చర్ ఉండి తలలో ఎక్కువసేపు ఉంటే జలుబు అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఎక్కడెక్కడ అంటలేదు అంతా పెట్టేసుకొని లాస్ట్కి ఒక ప్లాస్టిక్ కవర్ కానీ షవర్ క్యాప్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే దాంతో కవర్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇలా కవర్ చేసుకోవాలి. సో దట్ ఆ మాయిశ్చర్ వల్ల ఎక్కువసేపు మంచి కలర్ ఇస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. ఇంకా మంచి హెయిర్ కేర్ టిప్స్ అండ్ కేర్ వీడియోస్ అయితే చేస్తాము. సో ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you.